ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి చేర్యాల, మద్దూరు మండలాల్లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు. మద్దూరులో జరిగినటువంటి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాన్ని మాత్రమే కొనసాగిస్తున్నదని చెప్పడం జరిగింది. కళ్యాణలక్ష్మి పథకం కేసీఆర్ అమలు చేశారని, గత 10 సంవత్సరాల్లో 12 లక్షల మంది పేద మహిళలకు వాళ్ళు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ₹1,00,000 చెక్కులను అందజేశామని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు జరగడం లేదని చెప్పడం జరిగింది. ఇక మరో విషయం మాట్లాడుతూ ఆయన కేటీఆర్పై ఉద్దేశపూర్వకంగా కేవలం కక్షాదింపు చర్యల్లో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఈడీకి సంబంధించిన నోటీసులపై ప్రశ్నించిన నేపథ్యంలో కేటీఆర్ను వేధించాలనే లక్ష్యంతో ఏసీబీ అధికారుల ద్వారా నోటీసులు పంపిణీ చేశారని చెప్పి ఆయన సందర్భంగా విమర్శించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కక్ష సాధింపు చర్యల రాజకీయం నడుస్తుందని, ఇది సరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో రైస్ మిల్లు ఎదుట రైతులు ఆందోళన చేశారు. ముఖ్యంగా మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్కు సంబంధించిన రైతులు వాళ్ళు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి భాగ్యలక్ష్మి రైస్ మిల్లులో అమ్ముకోవడానికి కేటాయించినటువంటి దానికి తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ యజమాని ఆ ధాన్యాన్ని తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ ధాన్యం అంతా తడిసి ఉందని చెప్పి ఆయన ధాన్యాన్ని తీసుకోవడానికి శ్రీనివాస్ అనేటువంటి యజమాని నిరాకరించిన నేపథ్యంలో రైతులంతా అక్కడనే బైఠాయించి రైస్ మిల్లు ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమ ధాన్యాన్ని తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్న క్రమంలో అక్కడికి తహసీల్దార్ వచ్చారు. తహసీల్దార్ చెప్పినప్పటికీ కూడా రైస్ మిల్ యజమాని వినకపోవడంతో ఆయన డిప్యూటీ కలెక్టర్కి సమాచారం అందించారు. డిప్యూటీ కలెక్టర్ నగేష్ వచ్చి ఆ రైస్ మిల్ యజమానితో చర్చలు జరిపిన తర్వాత తీసుకోవడానికి అంగీకరించిన నేపథ్యంలో రైతులు ఆందోళన విరమించారు. అయితే మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సమస్య నెలకొని ఉన్నది. రైస్ మిల్లుల ఎదుట రైతులంతా కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. గత నెలన్నర కాలంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యమంతా తడిసి ముద్దయిపోయి రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైస్ మిల్లు యజమానులు ఆ ధాన్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా రాని నేపథ్యంలో మిల్లు యజమానులంతా కూడా ధాన్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి రైస్ మిల్లు యజమానులు తప్పనిసరిగా ధాన్యాన్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైనటువంటి మద్దతు ధర కూడా ఇవ్వాల్సిందేనని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 113వ రోజు ఈరోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు 113 రోజులుగా అక్కడ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అటు ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ మండలానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. డంప్ యార్డుని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.